బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వైపరీత్యాలు చూస్తూ ఉంటే చాలా దారుణంగా ఉంది. సూడాన్లో కొండ చర్యలు విరిగి దాదాపు 1000 మందికి పైగా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. వరుసగా ఓవైపు భూకంపాలు, మరోవైపు భారీ వర్షాలు, ఇంకోవైపు కొండ చర్యలు విరిగి సూడాన్లో 1000 మందికి పైగా మరి చనిపోయినట్టు తెలుస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించినటువంటి అప్డేట్ చూద్దాం. ప్రపంచ దేశాల్ని ప్రకృతి విపత్తులు వదలడం లేదు. 2 రోజుల క్రితమే భూకంపం తాకిడికి ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి ఆ ప్రాంతమంతా కూడా కకావికలమైనటువంటి పరిస్థితి. ఇక భూకంప నేపథ్యంలో సుమారు 800 మందికి పైగా మరణించినట్టు తెలుస్తుంది. వేల మంది గాయపడ్డారు, వందలాది మంది ఇబ్బంది పడ్డారు. ఇక ఇక చాలా భవనాలైతే నేలమట్టమయ్యాయి. గత దశాబ్దంలోనే అత్యంత తీవ్రమైనటువంటి భూకంపంగా ఆఫ్ఘాన్ దీన్ని వర్ణించింది. అయితే ఇదిలా ఉండగానే మరొక చోట ప్రకృతి కన్నెర్ర చేసింది. సూడాన్లో కొండ చర్యలు విరిగి పడడంతో సుమారు 1000 మందికి పైగా మరణించారని తెలుస్తుంది. సూడాన్ దేశంలోని పశ్చిమ ప్రాంతమైన డార్ఫర్లో కొండ చర్యలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో వల్ల ఇక ఊరంతా నేలమట్టమైంది. ఈ విపత్తు గురించి సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ అంటే అక్కడ ఆర్మీ ప్రకటన చేసింది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల డార్ఫర్లో ఒక గ్రామం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, కేవలం ఒక వ్యక్తి మాత్రమే బతికాడని తెలిపింది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ఆర్మీ ప్రకటించింది. ఇక మర్రా పర్వత ప్రాంతంలోని టరాసిన్ అనే గ్రామం పూర్తిగా ధ్వంసమైపోయింది. కొండ చర్యలు విరిగిపడడంతో గ్రామంలోని ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ 1000 మందికి పైగా ప్రజలు చనిపోయారు. కేవలం ఒకే ఒక్క వ్యక్తి మాత్రమే అక్కడ ప్రాణాలతో బ్రతికి బయటపడ్డట్టు తెలుస్తుంది. ఈ విపత్తు చాలా తీవ్రమైంది, భారీ ప్రాణ నష్టాన్ని మిగిల్చింది. కొండ చర్యలు విరిగిపడడం వల్ల సిట్రన్ పండ్ల ఉత్పత్తికి పేరుగాంచినటువంటి ప్రాంతం పూర్తిగా నాశనమైంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి, ఇతర సహాయక సంస్థలు సూడాన్ని ఆదుకోవాలని, అవసరమైన సహాయం చేయాలని ఆర్మీ కోరింది. అలానే మట్టి శిథిలాల కింద చిక్కున్న మృతదేహాల్ని వెలికి తీయడానికి సహాయం చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. సూడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ మధ్య భీకరమైనటువంటి అంతర్యుద్ధం జరుగుతోంది. దీని కారణంగా సూడాన్ తీవ్రమైనటువంటి మానవతా సంక్షోభంలో చిక్కుంది. సూడాన్ లిబరేషన్ మూవ్మెంట్ మాత్రమే ఈ పోరాటంలో ఎక్కువగా పాల్గొనలేదు, కానీ ఇది సూడాన్లోని ఎత్తైన పర్వత ప్రాంతాల్ని నియంత్రిస్తోంది. ఇక డార్ఫర్ గవర్నర్ మిన్నవి ఈ ప్రమాదంపై స్పందిస్తూ ఇది అత్యంత తీవ్రమైనటువంటి ప్రమాదం, గ్రామం శవాల దిబ్బగా మారింది. ఈ క్లిష్ట సమయంలో అంతర్జాతీయ సహాయక సంస్థలు వెంటనే స్పందించి సహాయం అందించాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషాదం మా ప్రజలను తట్టుకోగలిగే దానికంటే చాలా తీవ్రమైంది అని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. అయితే డార్ఫర్లోని చాలా ప్రాంతాలకు, ముఖ్యంగా కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతానికి అంతర్జాతీయ సహాయక సంస్థలు చేరుకోలేకపోతున్నాయి. దీనికి కారణం అక్కడ జరుగుతున్న పోరాటాలు. ఈ ఘర్షణ వల్ల అత్యవసర సహాయం అందించడానికి కూడా వీలు లేకుండా పోయినట్టు తెలుస్తుంది. ఇక సూడాన్ ప్రజలు ఇప్పటికే అంతర్యుద్ధంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇక గత 2 ఏళ్లుగా సూడాన్ సైన్యం, పారామిలిటరీ ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ అంటే ఆర్ఎస్ఎఫ్ మధ్య పోరాటం జరుగుతోంది. ప్రాణాలు కాపాడుకోవడానికి చాలామంది మర్రా పర్వతం ప్రాంతాల్లో ఆశ్రయం పొందారు. కానీ ఇక్కడ ఆహారం, నీరు, ఇక మెడిసిన్ కొరత ఉంది. అంతర్యుద్ధం కారణంగా దేశంలో సగం కంటే ఎక్కువ జనాభా ఆకలితో ఉంటున్నారు. ఇప్పుడు కొండ చర్యలు విరిగిపడడంతో దేశంలో సమస్యలు మరింత పెరిగినట్టు తెలుస్తోంది. సో ఓవరాల్గా అయితే సూడాన్ లాంటి ఆ ప్రాంతంలో మనం చూస్తున్నాం, కొండ చర్యలు విరిగిపడినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొండ చర్యలు విరిగిపడడంతో ఒక్కసారిగా మరి అక్కడటువంటి గ్రామం అంతా కూడా పూర్తి స్థాయిలో చిన్నాభిన్నమైంది. అక్కడటువంటి భవనాలంతా కూడా నేలమట్టమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. గ్రామంలో ఉన్నటువంటి 1000 మందికి పైగా వారంతా కూడా అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. ఒకే ఒక్కడు మాత్రమే ప్రాణాలతో బయటపడడం తెలుస్తుంది. సో ప్రకృతి వరుసగా ఏ దేశాన్ని వదలట్లేదు. ఓవైపు భూకంపాలు, మరోవైపు భారీ వర్షాలు, వరదలతో ముంచెత్తుతున్న వేళ మరొకసారి కొండ చర్యలు విరిగిపడడంతో కొంత సూడాన్ లాంటి ఆ ప్రాంతంలో మాత్రం భయాందోళనకరమైనటువంటి వాతావరణం నెలకొన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.